ఇంట్లో కడాయి చికెన్ చేశాను. సేమ్ హైదరాబాద్ బిర్యానీ లాగా వచ్చింది. మనం కుక్కర్‌లో చేస్తే చికెన్ పులావ్ అంటారు. దమ్ పెడితే దమ్ బిర్యానీ అంటారు. మరి కడాయిలో చేస్తే కడాయి చికెన్ బిర్యానీ అంటారు కదండీ! ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్దాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా చికెన్‌ని 2 టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకోవాలి. కారము, ధనియాల పొడి, సాల్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి. మనము మసాలాలు ఎంత బాగా ముక్కలకు పట్టిస్తే అంత టేస్ట్ వస్తుందండి. కాబట్టి ముక్కలకి పట్టేలా మసాలాలనేది బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక చిటికెడు పసుపు అలాగే హాఫ్ నిమ్మకాయ రసం పిండుకోవాలి. ముక్కలు జ్యూసీగా ఉంటాయండి నిమ్మకాయ రసం పిండటం వల్ల. అన్ని మసాలాలు కలిసేలా కలుపుకోవాలి. 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టండి. టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా ఉండేలా చూసుకోండి. ఇప్పుడైతే మసాలాలన్నీ ఒక్కసారి ముక్కలకి బాగా పట్టేలాగా కారపొడి, ధనియాల పొడి అన్ని కలిసేలా కలుపుకోండి. ఇప్పుడైతే ఒక గిన్నెలో 3 ఉల్లిపాయలు అలాగే 4 టమాటాలు 5 పచ్చిమిర్చి పెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకోవాలి. వీలైతే ఇంకా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే రైస్ అంటే బియ్యాన్ని నానబెట్టుకున్నాము. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ అస్సలు వాడట్లేదండి. ఇంట్లో ఉన్న మసూరా రైస్ నే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు బాస్మతి రైస్ తినలేరండి. ఇంట్లో ఉన్న వాటిల్లోనే చాలా నీట్గా హెల్తీగా చేసుకునే రెసిపీ అన్నమాట. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకొని 2 టైమ్స్ 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాక నానపెట్టుకోవాలండి. 1 అవర్ పాటు నానితే చాలండి. చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది రైస్. ఇప్పుడైతే మనం కడాయి చికెన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కడాయి పెట్టుకుందామండి. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ అలాగే నేను 2 స్పూన్స్ గీ తీసుకుంటున్నాను. గీ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలాలు అంటే ఇంట్లోనే దొరికే బిర్యానీ ఆకు అలాగే చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, జీరా చాలా సింపుల్ గా ఇంట్లోనే దొరికేటివండి. స్టార్ అనైజా అలాగే మరాఠీ మొగ్గ వేసి బాగా చిటపటలాడేటప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నేను లావుగా కట్ చేశాను. మీకు కుదిరితే ఇంకా సన్నగా కట్ చేసుకోవటం వల్ల ఫాస్ట్ గా ఫ్రై అనేది అవుతుందండి. ఇప్పుడు నేను ఇందులో మీకు ఒక చిట్కా చెప్తాను. ఆనియన్స్ ఫాస్ట్ గా ఫ్రై అవ్వాలి అంటే 1 పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యూస్ చేయండి. ఇది ప్రతి ఒక్కరూ ఈ టిప్ అనేది ఫాలో అవుతారండి. ఈ సాల్ట్ యూస్ చేయటం వల్ల ఆనియన్స్ చూసారా చక్కగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఫ్రెష్ గా చేసుకున్నది మాత్రమే వేసుకోండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం బయట దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇంట్లోనే హెల్దీగా చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంచిదండి. ఇప్పుడైతే పచ్చివాసన పోయేలా వేయించుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. మనము ఎంత బాగా ఫ్రై చేసి పెట్టుకుంటే అంటే పచ్చివాసన పోయేలా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. కాబట్టి చెప్తున్నాను పదేగా ఆయిల్లోనే మంచిగా టమాటా ముక్కలను కూడా మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడైతే హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకైతే చికెన్లో వాటర్ అనేది ఖచ్చితంగా వస్తుంది కదండి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి. ఇప్పుడు చికెన్ వేసాం కదా, ఒకసారి బాగా గరిటెతో కలిపేసి మూత పెట్టుకునేయాలండి. 10-15 నిమిషాలు వదిలేసామంటే వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. 10-15 నిమిషాల తర్వాత తీసి చూడండి, మీకే తెలుస్తుంది. వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ అనేది పైకి తేలుతుంది.
మనకి చికెన్ అనేది 75% కుక్ అవ్వాలండి. అలా అనేసి అలాగే పెట్టేసామంటే కింద అడుగు అనేది మాడిపోతుంది. మనం చికెన్ పెట్టిన తర్వాత మూత వేసినా సరే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అప్పుడే కింద అడుగు అనేది మాడకుండా ఉంటుంది. మనమైతే ముందుగా చికెన్ పీసులకి మసాలా అనేటివన్నీ పట్టించామండి, ముక్కలకు మాత్రమే. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు రైస్కి అనేది మసాలాలు అనేది మనం ఇప్పుడు కలుపుకోవాలండి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నది కేవలం ముక్కలకు మాత్రమే పట్టించాము. ఇప్పుడు వేసేది రైస్ కండి. ఇప్పుడు కారం సరిపడా, అలాగే ధనియాల పొడి. ఇంకో విషయం చెప్పాలండి, మనం ముందుగా ముక్కలకి అలాగే ఇప్పుడు రైస్కి కలిపి వేస్తున్నాము. కారం ఎంత తినగలరో అంత మాత్రమే వాడుకోండి. కారపొడి అలాగే ధనియాల పొడి, దాంతోపాటు మనకి హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ రావాలి కాబట్టి బిర్యానీ మసాలా అలాగే గరం మసాలా ఇప్పుడు సరిపడా సాల్ట్ టేస్ట్కి వేసుకోవాలండి. మనం ముందుగా ఆల్రెడీ చికెన్లో కూడా వేసాం కాబట్టి ఇప్పుడు దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అన్ని మసాలాలు ఒకసారి కలిసేలా గరిటతో కింద అడుగు మాడకుండా కలుపుకోవాలండి. మనము ఎంత బాగా మసాలాలు బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. పచ్చివాసన అంతా కంప్లీట్గా పోయి ఒక అరోమా అనేది మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలాగే ఆయిల్ అనేది కూడా పైకి తేలుతూ ఉంటుంది. మనకి తెలుస్తుందండి ఆయిల్ పైకి తేలుతూ ఉండేది. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇప్పుడు 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు వాటర్. 1 2 3 4 5 6 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసాము. ఒకసారి బాగా కలిపేసి మనకి మూత పెట్టేసామంటే 10-15 నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూడండి. వాటర్ అనేది తొల్లుతూ ఉండాలండి. నీళ్ళు అనేది బాగా మరుగుతూ ఉంటుంది. అప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యంను వాటర్ అంతా వంపేసుకొని మరుగుతున్న నీటిలో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా గరిటతో కలిపి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి గరిటతో కలిపేసి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. మీరు టేస్ట్ చూసేదానికంటే కొద్దిగా ఎక్కువగానే ఉప్పు అనేది ఉండాలండి. అప్పుడే మనకి రైస్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేనైతే ఒకసారి చెక్ చేసుకున్నాను, నాకైతే ఉప్పు అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను రాళ్ళు ఉప్పునే యూజ్ చేస్తున్నానండి. సాల్ట్ కంటే రాళ్ళు ఉప్పు అనేది టేస్ట్కి చాలా బాగుంటుంది కాబట్టి నేను రాళ్ళు ఉప్పుని కొద్దిగా యాడ్ చేసుకొని గరిటతో ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న 10-15 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి రైస్ అనేది కుక్ అవుతూ ఉంటుందండి. మనము మూత పెట్టేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మనం చేసేది ప్రెషర్ కుక్కర్లో అయితే 2 విజిల్స్కి అంతా అయిపోతుంది. మనం చేసేది కడాయి చికెన్ బిర్యానీ కదా, అంటే కడాయిలో చేస్తున్నాము. మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అడుగు అనేది మాడిపోతుంది. నేను ఈ టైంలోనే ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే పుదీనాని కట్ చేసుకొని ఈ టైంలో వేసుకుంటానండి. వేసుకునేసి మూత పెట్టేసిన తర్వాత 20-25 నిమిషాలకంతా మనకి కంప్లీట్గా చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. మూత పెట్టేసి ఒక 20 నిమిషాల తర్వాత తీసి చూడండి. మనకి 99% కడాయి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి రైస్ కుక్ అయిందా లేదా, కింద అడుగున ఏదైనా వాటర్ ఉండిపోయిందా, మాయిశ్చరైజర్గా ఉంటే ఒక 20 నిమిషాలు కాకుండా ఒక 10 నిమిషాలు చాలండి. సిమ్లోనే పెట్టి వదిలేసామంటే వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది, పొడి పొడిగా రైస్ వస్తుంది. ఇక్కడైతే నాకు మాయిశ్చరైజర్గా ఉంది, రైస్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయిందండి. నాకు పొడి పొడిగా కావాలి కాబట్టి ఇంకో 10 నిమిషాలు సిమ్లో పెట్టి తీసుకుంటాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కింద అడుగు అనేది మాడకుండా హైదరాబాద్ బిర్యానీ లాగా
ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చూసారా ఎంతో చక్కగా పొడి పొడిగా, అసలు బాస్మతి రైస్కి ఏ పక్క తగ్గదండి ఈ బిర్యానీ. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టామంటే మళ్ళీ మళ్ళీ సింపుల్గా చేసుకోవచ్చు. నేను ప్రాసెస్ చూపించటం లేట్ అయింది కానీ చేసుకుంటే హాఫ్ అన్ అవర్కి అయిపోతుందండి. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ చాలా వస్తాయి. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్.